గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలని చెప్పకూడదు గానీ, ఇక్కడ అంటే చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురవడం వల్ల, అదేవిధంగా మొంతా తుఫాన్ ప్రభావం కొంత కొన్ని ప్రాంతాల్లో, నగరంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రభావం కనిపిస్తుంది. నేనున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక 2 ఇండ్లు నివాసం ఉంటున్నాయి. అంటే చుట్టూ వరద నీరు ఒక రకంగా చుట్టుముట్టినటువంటి పరిస్థితి. అంటే మనం కొంత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా కూడా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా కొంత ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం ప్రధానంగా గమనిస్తే ఇక్కడంతా డ్రైనేజీ వాటర్, అంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఈ ప్రాంతంలో, అంటే ఈ ఇంటిని పరిసర ప్రాంతాలంతా కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు మరికొద్దిసేపటికి కొంత నీరు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కాబట్టి వాళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలను వేసుకొని ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వీరంతా కూడా నిరుపేదలు, అంటే కూలి పని చేసుకొని జీవనం సాగించేటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ ప్రాంతం లోతట్టు ప్రాంతం. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఇక్కడికి భారీ ఎత్తున కురిసినటువంటి వర్షాలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఇక్కడికి చేరడంతో పాటు అటు డ్రైనేజీకి సంబంధించినటువంటి పైప్ లైన్, అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి కాలువలు లేని కారణంగా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున మురికి నీరు, అదేవిధంగా వర్షపు నీరు మొత్తం చేరింది. మనం విజువల్స్లో గమనిస్తే అటువైపు కానీ ఇటువైపు కానీ మొత్తం డ్రైనేజ్, అంటే ఒక రకంగా దుర్గంధపు వాసనలు వెదజల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతవాసులు ఎలా ఉన్నారు ఏంటి అని అడిగి తెలుసుకునేందుకు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. అంటే ఒక రకంగా వర్షాలు కురుస్తున్న కారణంగా కూడా వరద నీరు చుట్టుముట్టిందని తెలిసినటువంటి నేపథ్యం కాబట్టి ఆ నేపథ్యంలో ఇక్కడ వారి స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు ఇక్కడికి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ బాబు ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇది లోతట్టు ప్రాంతం, ఇక్కడ వరద నీరుతో పాటు, అంటే మనం చూస్తే ఇక్కడ మనం నిలబడుకున్నటువంటి ఈ ప్రాంతంలో కేవలం ఇక్కడే ఉంది. కొంచెం కాలు ఇట్లా అడుగు కింద పెడితే దాదాపు మోకాటి లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. సో ఎలా చూడాలి ఈ ప్రాంతంలో నిత్యం ఇదే విధంగా ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి కొందరు చెప్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? సార్, మన చిన్నచోకు గ్రామంలో, మన చిన్నచోకు పంచాయతీలో దాదాపు ఇది 1972 కన్నా ముందు ఒక దొంగల చెరువు సార్. ఇది హౌసింగ్ బోర్డు కాలనీ, ప్రకాష్ నగర్ కాలనీ రెండు కలిసి ఆర్ట్స్ కాలనీ మీదుగా వచ్చే రోడ్డు తర్వాత జడ్జి బంగ్లా మీదుగా రాజీవ్ పార్క్ కట్ట మీదుగా దాదాపు ఒక పెద్ద చెరువు సార్ చిన్న చౌకులోనేది ఇది. ఈ చెరువు దాదాపు పాలకొండ మీద పడే వర్షం మీద ఆధారపడి ఉంటుంది, బుగ్గొంక మీద ఆధారపడి ఉండదు. ఇది సపరేట్గా ఒక కెనాల్ ఉంది సార్. ఇది మామిళ్ళపల్లె కాడ నుంచి దాదాపు తెలుగొంగ కాలనీ, అంగడి వీధి, మేరీ నగరు, ఆర్ట్స్ కాలేజీ, ఎన్టీఆర్ నగరు, ఏఆర్పి రిజర్వ్ పోలీస్ కాలనీ, ప్రకాష్ నగర్లకు వచ్చే కాలువ సార్. ఇది అతి పెద్ద కాలువ. ఇది దాదాపు చిన్నచోకులో ఈ ప్రకాష్ నగర్ ఇంత ముందుగా 3 సార్లు మునగ ప్రాంతంలో మునిగింది. మా మాజీ మేయర్ గారి ఆధ్వర్యంలో దాదాపు ఇక్కడ మనం చూసినట్టుగా ఇక్కడికే సార్ వచ్చింది. దాదాపు ఇంత లోతు ఈ రెడ్ మార్కు వచ్చేంత వరకు మునిగినాయి సార్. దాదాపు 3 నెలలు ఉండే కాలం జరిగినాయి వాటర్ అంతా. అప్పుడు సహాయ చర్యల మీదుగా మేము బీసీ హాస్టల్లో వసతి గృహ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మనం అందరము ముందుకు పోయి మా పార్టీ నాయకులు అయితే ఏమి, అప్పుడు ఉండే మాజీ ముఖ్యమంత్రి గారైతే ఏమి, మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేయడం జరిగింది. కానీ ఈ సమస్య అనేది జీవితాంతం ఉండే సమస్య సార్. ప్రకాష్ నగర్లో దాదాపు ఇది 70 ఎకరాల్లో ఉండే ఈ చెరువు ప్రాంతంలో మాకు అలాట్మెంట్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ మునక ప్రాంతం అనేది ఎప్పుడున్న వర్షాలు పడితే ప్రతి ఒక్కరము ఈ విధంగా మేము ఇబ్బంది పడాల్సిందే. ఒక్క డ్రైనేజీ వ్యవస్థ కూడా మా ప్రకాష్ నగర్ కాలనీ లేదు. ఈ విషయాన్ని మా మేయర్ గారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలపడం జరిగింది. ఈ చెరువు వలన కింద ఉండే వైఎస్ నగర్ కానీ, ఓంశాంత్ నగర్ కానీ, తర్వాత కుంట కానీ, ఎన్జిఓ కాలనీ కానీ మళ్ళీ కార్పొరేటర్ ఉండే ఏరియా వరకు అనేక ప్రాంతాలను ముంచే కార్యక్రమం ఈ దొంగల చెరువు. ఈ చెరువులో ఉండే నీరు కిందికి ప్రాంతానికి పోయి ముంచే కార్యక్రమం జరుగుతుంది. కారణం ఇది ఒక పెద్ద చెరువు కాబట్టి నిండినాక ఎటు పోని నీళ్లు దాదాపు నడుము లోతు నీళ్ళల్లో మేము నివసించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మా మేయర్ గారు అయితేమి, అంజద్ బాషా గారు అయితేమి, ఎంపీ గారు అయితేమి మాజీ ముఖ్యమంత్రులు తెలపడం జరిగింది. స్టామ్ వాటర్ డ్రైన్ కూడా 69 కోట్లు తేవడం జరిగింది. స్టామ్ వాటర్ డ్రైను ముఖ్యంగా బస్టాండు, వై జంక్షను,
తర్వాత పంచాయతీ ఆఫీస్కి పోయే రోడ్డుకు మాత్రమే కాలువ చేయడం జరిగింది. తర్వాత అటువైపు మన సంజీవయ్య కాలనీ సంజీవయ్య విగ్రహం వద్ద కూడా పోయే కాలువ కూడా మరమ్మతులు జరుగుతుంది. ఇటు బుగ్గంగకు పోయే కాలువ కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది. కానీ ప్రకాష్ నగర్కు పెను ముప్పు ఉంది సార్. ఎప్పటికైనా మేము ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన ఈ ప్లాట్లలో అనేక మంది పేదోళ్ళు నివసించే ఈ ప్రాంతంలో ఈ డ్రైనేజీ వ్యవస్థ వలన లేకపోవడం వలన ఇది పెద్ద మొత్తంతో కూడిన ఖర్చుతో కూడిన డ్రైనేజ్ వ్యవస్థ సార్. ప్రకాష్ నగర్ తేవాలంటే ఎటు పోవు నీళ్లు. ఈ కట్ట ఆనుకుంటాయి, చివరి ఎండు కట్ట సార్. ఈ కట్ట ఆనుకోండి దాదాపు హౌసింగ్ బోర్డు కూడా ముంచే కార్యక్రమం జరిగింది సార్. ఈ నీళ్ళ వలన పాలకొండ పడిన వర్షానికి దొంగల చెరువులో పడి ఎటు పోలేక మళ్ళీ రివర్స్ అయ్యి లాజరే చర్చి, చంద్రమూడు స్కూలు, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, హౌసింగ్ బోర్డు కూడా ముంచే కార్యక్రమం జరిగింది. ఆ రోజుల్లో కూడా ఉటావుటిన మా పార్టీ నాయకులు వచ్చి మన పూలంగల కాడ కాలువ కొట్టి అటు పంపించే కార్యక్రమం బస్టాండ్ మీదుగా పోయడం జరిగింది. దీని వ్యవస్థను మొత్తం ఎస్టిమేషన్ వేస్తే దాదాపు ప్రకాష్ నగర్కి ఒక 80 కోట్ల రూపాయలు డ్రైనేజ్ వ్యవస్థకు పెడితే కానీ ఈ వ్యవస్థలో మేము బాగుపడతాం సార్. లేకపోతే మేము జీవితాంతం ఇప్పుడు 53 ఏళ్ళు అయింది, 55 ఏళ్ళు అయింది మేము ఇక్కడికి వచ్చి ఈ కాలనీ ఏర్పడి మేము ప్రజాప్రతినిధిగా 10 ఏళ్ళు ఉండి మేము ఈ దాదాపు ఈ 300 ఎకరాలు 400 ఎకరాలు ఉంది సార్ నా డివిజను. ఎటు వచ్చే నిధులు కూడా తక్కువే మాకు. ఈ నిధుల వలన రేపు రాబోయే మేము ప్రజల ముందు పోతే మీరు ఏం చేసిన అడిగినప్పుడు మేము ఆర్ట్స్ కాలేజ్ మెయిన్ రోడ్డు, ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్డు ఈ రోడ్లకే చేయడం జరిగింది. కానీ ప్రత్యేకించి నిధులు తెప్పించి మా ప్రకాష్ నగర్ను ఏ రాజకీయ పార్టీ అయినా మేము పార్టీలను చూడం కానీ ఈ మా ప్రకాష్ నగర్ను అభివృద్ధి చేస్తే పదంలో మా మేయర్ గారు చిన్న చౌకలో ఎంతో కొంత ఆయన ఈరోజు చొరవ తీసుకోవడం వల్ల ఈ డెడ్ ఎండ్లో ఈ నీళ్ళు నిలబడినాయి. లేకపోతే ఇంకా మేము మునిగే ఉంది సార్. ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్డుకు అపార్ట్మెంట్గా ఉండే కాలం కూడా మేము పూర్తి చేయడం జరిగింది. ఇంచుమించు అది పూర్తి చేసినామే కాబట్టి ఈరోజు ఇక్కడ ఒక 2 అడుగుల పైన లేదా 3 అడుగుల పైన నీళ్ళు ఉన్నాయి. లేకపోతే నడుము లోతు నీళ్ళు ఉండేవి సార్. పట్టణంలో బుగ్గంక కాలువకు ప్రహరీ గోడ నిర్మించి దాదాపు 10 డివిజన్లను ఏ విధంగా సంరక్షించినారో గత ప్రభుత్వం కానీ మా ప్రభుత్వంలో అన్ని విధాల ఆదుకున్నారు. అదేవిధంగా ప్రకాష్ నగర్ను కూడా ఈ డివిజన్ను కూడా ఒక రెడ్ జోన్గా ప్రకటించి ఈ డివిజన్ వల్ల దాదాపు కింది ప్రాంతాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మా ప్రకాష్ నగర్ ఈ లోతట్టు ప్రాంతంలో ఒక కాలువ కిందికి పోయే కాలువ తీస్తే కానీ ఈ సమస్య పోతుంది, పరిష్కారం అవుతుంది. కాబట్టి అందరి నాయకులు పార్టీలకు అతీతంగా ఈ డివిజన్ను ఒక పక్క లాస్ట్ డెడ్ ఎండ్ కాబట్టి అనేక నీళ్లు పాలకొండ మీద వచ్చే నీళ్లను మేము ఒక కాలువ రీతిలో పక్కివల చెరువులో కలపడం జరిగింది. చాలా ప్రమాదం జరగకుండా ఆ కాలువను గత మేయర్ గారు నిధులతో పక్కివల చెరువుకు పోయే విధంగా, అంటే ఇక్కడ 2 చెరువులు ఉంటాయి చిన్న చౌకలో అనుసంధానమై, ఒకటి దొంగల చెరువు, 2 పక్కివల చెరువు. ఎప్పుడు మేము మేయర్ గారికి గత మేయర్ గారు చెప్పడం వలన దాదాపు 50 లక్షల రూపాయల నిధులతో ఆ కాలువను నిర్మించడం జరిగింది. దాదాపు మళ్ళా ఎప్పుడైనా వర్షాలు పడే ముందు కూడా మేము ఒక సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేయడం జరుగుతుంది. కానీ అది ఒక పద్ధతి అయితే ఇక్కడ లోతట్టు ప్రాంతాలకు వర్షాలు పడిన నీళ్లు కిందికి పోయే మార్గం లేదు. కిందికి పోకపోవడం వల్లనే ఈరోజు ఈ నీళ్ళన్నా కొద్ది నీళ్ళన్నా ఉన్నాయి, ప్రమాదాలు కూడా జరగకుండా అరికట్టగలిగినాం. కానీ పేదలు ఏ పనులు కూలి పని పోయే వాళ్ళకు చాలా ఇబ్బంది పడే ఈ రోజుల్లో ఇక్కడ ఇటువంటి డ్రైనేజ్ వ్యవస్థలో మేము కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే బుగ్గంకకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రకాష్ నగర్లో డ్రైనేజ్ వ్యవస్థకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి లోతట్టు ప్రాంతాలు కాపాడాలని దాదాపు 10 డివిజన్లు ఈ పక్క కూడా ఉన్నాయి. కాబట్టి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ పడిన నీళ్లు ఫుల్ అయ్యి దాదాపు నడుము లోతు నీళ్ళలో 3 నెలలు 2 నెలలు నివసించిన కాలంలో ఉన్నాం. ఇదంతా నీటి మునక ప్రాంతం. కాబట్టి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ కమిషనర్ కానీ ఎవరైనా సరే మా డివిజన్కు సందర్శించి ఈ సమస్యను ఇప్పటికైనా పరిష్కరించాలని కోరుచున్నాం. సో మొత్తం మీద మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే ఇది లోతట్టు ప్రాంతం. ఈ లోతట్టు ప్రాంతాల్లో వరద నీరుతో పాటు మురికి నీరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా మనం చూస్తే ప్రధానంగా విజువల్స్లో మనం గమనిస్తే ఇక్కడ అంతా కూడా మురికి నీరే, అంటే ఒక రకంగా దుర్వాసనలు వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు బాత్రూమ్కు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు బాత్రూమ్కు వెళ్ళలేని పరిస్థితి అంటున్నానంటే ఇక్కడ బాత్రూంలో మనం ఏదైనా బహిర్భూమికి వెళ్ళినా కూడా ఆ బహిర్భూమిలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా తిరిగి ఇక్కడికే వస్తాయి. అంటే ఒక రకంగా ఈ ప్రాంతంలో నడవలేనిటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ప్రధానంగా ఇక్కడంతా మురికి నీరు, అంటే దుర్గంధపు వాసనలు. ఒక రకంగా ఇక్కడ నిలబడాలన్నా కూడా
కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే అన్నటువంటి వాదన వినిపిస్తున్నారు. మరోవైపు ఇది చెరువు ప్రాంతం, ఎందుకంటే ఇది దొంగల చెరువు ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో 50 ఏళ్ల క్రితం పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ మేము నివాసం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అంటే ఒక రకంగా డ్రైనేజీ వ్యవస్థ ఎటు పోలేని పరిస్థితి. అంటే ఇక్కడి నుంచి నీరు వెళ్ళాలంటే పైన ఉన్నటువంటి ప్రాంతం కొంచెం ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి నీరు వెళ్ళాలంటే కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ పాలక ప్రభుత్వాలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో ఇదే ప్రాంతంలో ఇక్కడ మనం చూస్తే ఈ ప్రాంతము దాదాపు ఇప్పుడు నేను వెళ్తున్నా ఇక్కడ వెళ్ళేటటువంటి ప్రాంతం కూడా ఒక ఇండ్లు అంటే ఇంట్లో ఇక్కడ నివాసం లేరు, బయటికి వెళ్ళారు వీళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. అంటే ఒకవైపు బురద నీరుతో పాటు పాముల బెడద కూడా తీవ్రమైనటువంటి వేదనకు గురి చేస్తున్న నేపథ్యం కాబట్టి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. గతంలో అంటే గత 3 ఏళ్ల క్రితం కురిసినటువంటి వర్షాలకు ఈ స్థాయిలో నీరు ప్రవహించాయి. అంటే మనం ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతం అంటే నాకు దగ్గర ఈ వరకు నీరు ప్రవహించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. సో ఇలాంటి ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం పాలక వర్గాలపై ఉందన్నటువంటి వాదనలు వినిపిస్తున్నారు. మరో వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఉంటున్నారా ఇక్కడ? సార్ ఇక్కడ మేము బడకొండం సార్, మాది బద్దివెల్లి దగ్గర. అసలు నీళ్ళు ఎందుకు ఇట్లా సార్ ఇక్కడ అక్కడ కాలం మురుకులు ఇక్కడ ఏం లేవు సార్, మొత్తం నీళ్ళ డ్రైవ్లు ఇక్కడికి వచ్చాయి. అంటే పాములు మేము ఇక్కడనే ఉన్నాము, కానీ మేము పిల్లలు తలం అంతా ఇక్కడనే ఉన్నాం సార్. మేము వచ్చి బద్దివెల్లి దగ్గర పల్లె మాది, ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చిన బెల్దార్ పని సార్. అది చూస్తున్నాం కదా, ఇక్కడ వీళ్ళు జీవించే వాళ్ళు అంటే ఇక్కడ నివసించే వాళ్ళు కూడా కూలీనాలి అంటే రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఈ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా రాత్రి ఉన్న ఫలంగా ఇక్కడికి నీరు వచ్చి చేరడంతో కూడా వీళ్ళు భయపడి అంటే ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అంటే ఇక వర్షాలు కురుస్తున్నాయి, భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా నీటి ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నీటి ఉధృతి మరింత పెరిగితే అంటే ఒక రకంగా వర్షాలు కురిస్తే ఆ వర్షాల నీరంతా కూడా ఇక్కడికే వచ్చేస్తాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కడే కానీ మనం చూస్తే డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఆ డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ లేని కారణంగా ఇక్కడికి అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా అంటే డ్రైనేజీకి సంబంధించి బాత్రూమ్కి సంబంధించినటువంటి నీళ్లు కావచ్చు, బహిర్భూమికి వెళ్ళినటువంటి నీళ్లు కావచ్చు, అన్నీ కూడా ఈ ప్రాంతానికే వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రకంగా పిల్లలను అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మురికి నీటిలో ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఇక్కడ మనం ఈ డ్రైనేజీ వాటర్ ఉన్న కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులను కూడా ఈ దుర్గంధపు వాసన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ నీరు నిల్వ ఉండిపోయాయి. ఏదైతే బాత్రూంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఇక్కడికి వచ్చేది అంటే మురికి నీరు. ఆ మురికి నీరు దుర్గంధపు వాసనలతో ఇక్కడ జీవించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి పరిష్కార మార్గం చూపించాల్సినటువంటి అవసరం పాలక ప్రభుత్వాలపై ఉందన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులు ఖాళీ చేసి వెళ్ళారు. అంటే ఒక రకంగా నిత్యం వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా పాలక ప్రభుత్వాలు ఇటువైపు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక రకంగా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే వారికి కొంత అనారోగ్యం పాల్చేసేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి ఇటు వరద నీరు, మురికి నీరు ఇక్కడ నిల్వ ఉంటే మాత్రం ఈ దుర్గంధపు వాసనల కారణంగా కూడా మేము ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీటికి పరిష్కార మార్గం చూపించాలి. పార్టీలు కాదు, ప్రజలు ముఖ్యమైనటువంటి భావనతో పనిచేస్తే మంచిదన్నటువంటి వాదనలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మాత్రం నివసించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అనారోగ్యం పాలు కాక తప్పదన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ ప్రాంతంలో నీరు నిల్వ లేకుండా ఈ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలాగా చూస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.